హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్స్. నేను మీ గాయత్రి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించేస్తున్నానండి. ఇందుకోసం ముందుగా 2 గ్లాసుల రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలండి. రైస్ అనేది మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు నానితే మనకు అన్నం పొడి పొడిగా వస్తుంది, అదేవిధంగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. గ్లాసుల రైస్కి ఒక కోకోనట్ని తీసుకోవాలండి. ఇలా కోకోనట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సర్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం నార్మల్గా అయితే క్లాత్తో అయినా పాలు అనేది సపరేట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ని అందులో 1 నుంచి 1.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పాలులాగా మంచిగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించడం వల్ల ఏంటంటే మనకి ప్రాసెస్ మొత్తం 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అండ్ ఇలా మరిగించుకోవటం వల్ల కోకోనట్ పిప్పి అదేవిధంగా పాలు అనేది ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ చేస్తున్నానండి. అది ప్రెషర్ కుక్కర్లో చేస్తాం. 2 గరిటెల ఆయిల్, అదేవిధంగా 1 గరిట నెయ్యిని కూడా యాడ్ చేశానండి. ఇది కొంచెం వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి మనకి వెజిటేబుల్స్ అయితే ఇంకేం అవసరం ఉండవండి. ఆనియన్, పచ్చిమిర్చి అదేవిధంగా కొత్తిమీర ఇంతవరకు సరిపోతుంది. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకొని పాలు అనేది సపరేట్ చేస్తున్నానండి. ఇలా నీట్గా పాలని సపరేట్ చేసేసుకోవటమే స్ట్రైనర్ యూజ్ చేసి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కోకోనట్ మిల్క్ అనేది తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి టోటల్గా 3 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ టైంలో కొంచెం మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపెట్టేసుకోండి. ఇలా పాలు మరుగుతున్న టైంలో ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అదేవిధంగా చాలా లిటిల్ బిట్ పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే పుదీనా కంప్లీట్గా స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ టైంలో మనం సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ ఏదైనా అవసరం అనిపిస్తే కనుక ఇదే టైంలో యాడ్ చేసేసుకోవాలి. నాకైతే ఇంకా సాల్ట్ సరిపోయిందండి, సో నేనైతే ఇంకేమీ యాడ్ చేయటం లేదు. ఇప్పుడు కుక్కర్కి లిడ్ పెట్టేసి 1 విజిల్ హై ఫ్లేమ్ మీద రావాలండి. అండ్ సెకండ్ విజిల్ వచ్చేసి కంప్లీట్గా లో ఫ్లేమ్లో రావాలి. సో ఇది మనం బాస్మతి రైస్ కాబట్టి తీసుకుంటుంది. టోటల్గా 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. సెకండ్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా ప్రెషర్ పోవాలండి. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి రైస్ని కింద నుంచి స్లోగా కదుపుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు రైస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది, అదేవిధంగా పొడి పొడిగా ఉంది. ఈ రైస్ని మనం నాన్ వెజ్ కర్రీస్తో కానీ అదే వెజిటేరియన్స్ అయితే ఆలు కుర్మాతో కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.